రామాయణంలో ఉడత చేసిన సహాయంగా ఆ రాములు వారు ఆ ఉడతకి ఇలా నిమరగా ఆ గీతలు పడ్డది ఎంత నిజమో, మరి అమ్మ మాటగా కలియుగంలో కలి అంతమైపోవాలి. కలియుగంలో కలి మాత్రమే దైవశక్తి మాత్రమే నిలిచిన రోజుల్లో ఒక కళ్యాణం జరుగుతుంది అనే నా సంకల్పాన్ని, నా నమ్మకాన్ని అమ్మ తప్పకుండా తీరుస్తుంది అనేది నా నమ్మకము. అదే నా సంకల్పము. అదే మాటగా అమ్మ మాటగా ప్రపంచమంతా కూడా సోషల్ మీడియా రూపంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమ్మ మాటని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ఒంటరిగా మేము చేస్తున్న ప్రయాణంలో సముద్రం అంతా బలగం కావాలి. ప్రపంచమంతా కూడా అమ్మ మాట చేరాలి. లలిత స్వరూపంగా ఆడపిల్లల్ని చూపించాలని నా సంకల్పం. కలియుగంలో కలి అంతమైపోవాలి. చెడు అంతమైపోవాలి. దైవశక్తి మాత్రమే నిలవాలి. ఆది పరాశక్తి మాత్రమే, ఆ తల్లి శక్తి మాత్రమే నిలవాలి అని కోరుకుంటున్న మా సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ, మీరందరి సపోర్ట్ మాకు కావాలి. మీరందరి చేయూతతోటే అమ్మ మాట ముందుకెళ్తుంది. అలాగే అమ్మకి ఆలయం కట్టదలుచుకున్నాము. మన శ్రీ లలితా శివకామేశ్వరి అమ్మవారి పీఠంలో అమ్మ దగ్గర కుంకుమార్చనలు ప్రతి పంచమి రోజు, ప్రతి పంచమి తిథికి, ప్రతి నెల వచ్చే పంచమి తిథి రోజు అమ్మకి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ కుంకుమార్చనలో పాల్గొంటున్న ఆడబిడ్డలందరికీ కుంకుమ ఒక గిన్నెలో ఇవ్వడం జరుగుతుంది. ఏ గిన్నెలో అయితే ఒక శ్రీచక్రం పెడతామో, ఆ శ్రీచక్రం ఎవరికైతే వెళ్తుందో వారికి అమ్మ అనుగ్రహం, అమ్మ కట్టుకున్న చీరే బహుమతిగా వెళ్తుంది. ఇది ప్రతి నెల పంచమి తిథి రోజు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అమ్మ మాటగా గవ్వలు వేసి చెప్పడమే కాకుండా, స్వయంగా అమ్మే మీకు నుదుటి మీద అభిషేకంలో కూర్చున్న వారికి అమ్మకి నిత్యం కళ్యాణం జరుగుతుంది ఇక్కడ మన శ్రీ లలితా శివకామేశ్వరి అమ్మవారి పీఠంలో. ఆ కళ్యాణంలో అమ్మకి పసుపు నీళ్ళతోటి, కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయడం జరుగుతుంది. మంగళ స్నానంగా చేస్తామన్నమాట అది. అప్పుడు అమ్మకి ఎప్పుడైతే కుంకుమ నీళ్లు పోస్తామో, అమ్మని ఇలా ఎత్తుకొని దగ్గరికి తీసుకున్నప్పుడు అమ్మ ఒక చంటి బిడ్డగా మన మనసులో ఉన్న బాధని దగ్గరికి తీసుకొని, మన బాధనంతా కూడా తన సొంతంగా తన మనసుకు తీసుకొని, తన కేరింతలతోటి తన మీద పోస్తున్న అభిషేకం నీటితో ఆ బాధలన్నీ కడిగేస్తుంది. కుంకుమ నీరు పోసిన తర్వాత అమ్మని మనం ఇలా దగ్గర తీసుకున్నప్పుడు, మనం ఏదైతే మనసులో కోరుకుంటున్నామో, గట్టిగా సంకల్పించుకుంటున్నామో ఆ కోరిక తీరుతుంది అని చెప్పేసి ఓంకారం తనంతట తానుగానే రాస్తారు. ఇది మేము చెప్పడం కాదు, ఆ అనుభూతి ఎవరైతే దగ్గరగా ఉండి చూస్తారో వారికే కలుగుతుంది. సరేనా? ఆ తర్వాత శ్రీకారం రాస్తారు. ఏదైనా శుభంగా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టుకోవాలి అమ్మ, మరి మీరు మాకు రక్షగా ఉంటారా అని కోరుకుంటే శ్రీకారం చుడతారు. అంటే అమ్మ స్వయంగా తన నుదురుతోటి మన నుదురు మీద ఆనుంచి ఈ ఉంగరం వేలుతోటి అమ్మ చాలా సున్నితంగా శ్రీకారం, ఓంకారం రాస్తారు. ఈ అనుభవం స్వయంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది, చెప్పడం కాదు. నేను మాటల రూపంలో చెప్పినా మీరు అనుభవం తీసుకుంటేనే తెలుస్తుంది. ఇదొక విషయం. ఇంకోటి, అమ్మకి ఆలయం కట్టదలుచుకున్నాము. అమ్మ పీఠం ఒకటే కాదు, అమ్మ కోసం విగ్రహం చేయించి ఉంచాము మేము. ఆ విగ్రహం తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. ఖమ్మంలో శ్రీ లలితా శివకామేశ్వరి అమ్మవారు ప్రాణం పోసుకొని ఇక్కడ ఆలయం కట్టించుకొని, ఎవరైతే కళ్యాణం కాకుండా బాధపడుతున్నారో, ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే ఉద్యోగం కోసం బాధపడుతున్నారో, ఎవరైతే ఆరోగ్యం కోసం బాధపడుతున్నారో, ఎవరైతే మరి పిల్లలు మాట వినట్లేదు, ఎదురు తిరుగుతున్నారని బాధపడుతున్నారు, ఎవరైతే ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడుతున్నారో, నానా రకాలైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా శ్రీ లలితా శివకామేశ్వరి అమ్మవారు నిత్య కళ్యాణిగా కూర్చొని ఇక్కడ స్వయంగా తానే మీకు ఓంకారం, శ్రీకారం, బీజాక్షరాలతోటి తన మనసు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా మీ మనసుకు దగ్గరగా తీసుకునే విధంగా అమ్మ అద్దుకు తీసుకొని మీ కోరికలన్నీ తీర్చడానికి కొలువై ఉన్నారు. అందుకోసం ఆలయం కట్టదలుచుకున్నాము. ఆ ఆలయం కోసం ఒంటరిగా నేనేమీ చేయలేకపోతున్నాను. నిత్యం అమ్మ దగ్గర పూజ అయితే చేసుకోగలుగుతున్నాను, కానీ ఇవన్నీ చేసుకోవడానికి మాకు అవ్వట్లేదు. కాబట్టి ఆలయం కోసం తోచిన సహాయం మీకు ఎవరైనా అమ్మ ఆలయం కోసం తలా ఒక చెయ్యి వేస్తామమ్మ. అమ్మ ఇటుకకి ప్రతి ఒక్క ఇటుకలో మేము కూడా ఉన్నట్టుగా ఆ ఇటుక మేము పేర్చినట్టుగా భావిస్తూ ఉంటాము. అమ్మ ఆలయం కట్టడానికి మేము చేతనైన సహాయం చేస్తాము అనుకున్న వాళ్ళు, మీకు ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా కానీ, జీపే ద్వారా కానీ ఫోన్పే చేసి ఇక అమ్మ ఆలయానికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బలవంతంగా కాదు నాన్న, మనస్ఫూర్తిగా అమ్మ మీద నమ్మకంతో పెట్టండి.
అంత శుభం జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరిస్థితుల్లో మంచి స్థాయిలో నిలబడే విధంగా అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. సరేనా? ఈ విషయం చెప్పడం కోసమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. శ్రీ లలితా శివకామేశ్వరి అమ్మవారి ఆలయం కోసం తోచిన సహాయం కోరుతూ, ఇంకా అమ్మ యొక్క గొప్ప గొప్ప అనుభవాలు ఇక్కడ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారికి తెలుస్తుంది. ప్రతిరోజు లైవ్ పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు. అమ్మ పాదాల దగ్గర పెట్టిన కోరికలు ఎన్నెన్నో అమ్మ అనుభవాల్లో తీరి ఉన్నాయి. అవి షార్ట్ రూపంలో కూడా పెడుతూ ఉన్నాము. ఒకసారి మన ఛానల్ని చూస్తే మీకు తెలుస్తుంది. శ్రీ మాత్రే నమః. అలాగే ఈ ఛానల్ని చూస్తూ ఉదయం ప్రతిరోజు అమ్మ అభిషేకంలో వచ్చే అవకాశం లేదమ్మా అనుకున్నా కూడా 7 గంటలకు అమ్మ అభిషేకం మొదలవుతుంది. లైవ్ పెడతాము చూడండి. అమ్మ అభిషేకం కళ్ళారా చూసినా కూడా ఎంతో అదృష్టం. సరేనా? అమ్మ అదృష్టాన్ని కలిగించినందుకు నేను నిజంగా చాలా ఏదో పుణ్యం చేసుకున్నానేమో, అమ్మ నాకు ఎంత తోడుగా ఉన్నారనిపిస్తుంది. ఇక ప్రతి ఆడబిడ్డలో అమ్మని చూసుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లలితా స్వరూపం అని నమ్ముతున్నాను. మీరందరూ కూడా సాంప్రదాయంగా అమ్మ బిడ్డలుగా ఉండండి. చెడుకు దూరంగా ఉండండి. అమ్మ రక్ష మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. శ్రీ మాత్రే నమః. తోచిన సహాయం చేస్తూ అమ్మ ఆలయానికి మీరు కూడా చేయుతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, నేను మీ శివాని మృగాక్షి. అమ్మ పాదాల దగ్గర అందరం కలుసుకుందాం. శ్రీ లలితా శివకామేశ్వరి అమ్మవారి పీఠం, బైపాస్ రోడ్, ఖమ్మంలో, చెన్నై షాపింగ్ మాల్ పక్కన సాయిబాబా ఆర్చ్ లోపల నుంచి చివరికి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ కుంకుమార్చన ప్రతి నెల పంచమి తిథి రోజు జరుగుతుంది. రావాలి అనుకున్న వాళ్ళు ఉదయం పూట 10 గంటలకి మరి అమ్మ పీఠం దగ్గరికి రావాలి. శ్రీ లలితా శివకామేశ్వరి అమ్మవారి పీఠం దగ్గరికి. కుంకుమ పూజ కావాల్సినవన్నీ కూడా మీరు తీసుకొచ్చుకోండి. కుంకుమ ఒకటి మేము ఏర్పాటు చేస్తాము. కుంకుమ పూజ కావాల్సినవి ఒక గ్లాసు, ఒక చెంచా, ఒక జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గంధం, వస్త్రంగా దూది తీసుకొచ్చుకోండి. తర్వాత అగరబత్తీలు మీరు తీసుకొచ్చుకున్నా లేకపోయినా ఇక్కడ మేము అగరబత్తీలు అమ్మవారికి ఒక దగ్గర చూపిస్తే అందరూ మీరు చూపించుకోవచ్చు. చక్కగా ఒక పళ్ళెం, అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక పళ్ళెము తీసుకొచ్చుకోండి. చక్కగా అమ్మ దగ్గర కుంకుమార్చనలో కూర్చొని అమ్మ అనుగ్రహం తీసుకుందరు. అమ్మ శ్రీచక్ర రూపంలో ఎవరినైతే కోరుకొని వెళ్తుందో వారు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుందని అమ్మ మాటగా తెలుస్తుంది. శ్రీ మాత్రే నమః. ఉంటాను. నేను మీ శివాని మృగాక్షి.